సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్జెక్టివ్స్. నేను ఆల్రెడీ మీకు నౌన్స్, ప్రొనౌన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను వీడియోస్లో, ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం అడ్జెక్టివ్ టాపిక్కి వచ్చాం. అడ్జెక్టివ్ టాపిక్లో మనకి మళ్ళీ సబ్ టాపిక్స్ చాలానే ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ అన్నీ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఏదైతే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఇది ఫస్ట్ డివిజన్ అనమాట. అడ్జెక్టివ్స్లో ఫస్ట్ సబ్ డివిజన్ వచ్చేసి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ఏంటి? ఏదైతే మనం ఏదైనా కైండ్ కానీ, నేచర్ కానీ, ఏదైనా ఒక పర్సన్లో, ఒక నౌన్లో నుంచి వాటి కైండ్ కానీ, నేచర్ కానీ డిస్క్రైబ్ చేస్తామో వాటిని అడ్జెక్టివ్ అంటాం. క్వాలిటీతో మెషర్ చేసే అడ్జెక్టివ్. ఇట్ టెల్స్ అస్ వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్ ఇట్ ఈస్. ఏదైతే నౌన్ని ఒక వర్డ్తో, వాటి నేచర్కి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తామో వాటిని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ, brave, sweet, honest, tall, beautiful. For examples, the girl is very happy. ikkada happy adjective. This is a beautiful flower, beautiful adjective. The tiger is a dangerous animal. ఇక్కడ మనం ఏం చేస్తామంటే యానిమల్ని డిస్క్రైబ్ చేస్తున్నాం, దాని నేచర్ చెప్తున్నాం డేంజరస్ అని. సో ఎప్పుడైతే ఇక్కడ నౌన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నామో డేంజరస్ అని, ఆ డేంజరస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఈ నేచర్ ఎప్పుడైతే ఉందో, నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేసే, డిస్క్రైబ్ చేసే నేచర్ ఏదైతే ఉందో అది అడ్జెక్టివ్ అవుతుంది. హీ టోల్డ్ అన్ ఆనెస్ట్ స్టోరీ. ఆనెస్ట్. మై గ్రాండ్ మదర్ ఇస్ ఎ కైండ్ విమెన్. కైండ్. ద కేక్ టేస్ట్ స్వీట్. స్వీట్. ద సోల్జర్ వాస్ వెరీ బ్రేవ్. ఇక్కడ ఏంటి? బ్రేవ్. సోల్జర్, ఇక్కడ నౌన్ సోల్జర్. సోల్జర్ ఏంటి అంటే బ్రేవ్. ఇక్కడ సోల్జర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇట్ వాస్ అ సన్నీ డే. ఇక్కడ సన్నీ. సన్నీ వచ్చేసి అడ్జెక్టివ్. సో క్వాలిటీని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనం నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ప్రైజ్ చేయడమో, ఒక క్వాలిటీ బేస్డ్గా మనం డిస్క్రైబ్ చేస్తామో దాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ విత్ ద క్వాలిటీ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ.